అది 1940s హైదరాబాద్ నిజాం పరిపాలనలో కొనసాగుతున్న కాలం. ఆ పాలనలో అన్యాయం, దౌర్జన్యం ప్రజలపై పెరిగిపోతున్నాయి. ఆ అన్యాయానికి ఎదురు నిలిచి తన కలం ద్వారా ప్రజలకు స్వరం ఇచ్చిన గొప్ప పాత్రికా యోధుడు షోయబుల్లా ఖాన్. 1920 అక్టోబర్ 17 ఖమ్మం జిల్లాలో ఈయన పుట్టారు. ఇతని తండ్రికి గాంధీజీ అంటే చాలా ఇష్టం ఉండేది. పేరు షోయబుల్లా ఖాన్ అని పెట్టినా కూడా ఈయన్ని ముద్దుగా షోయబుల్లా గాంధీ అని పిలిచేవారు. హీస్ ఎ మ్యాన్ ఆఫ్ లాజిక్, ఎ రాడికల్ డెమోక్రాట్, ఎ గ్రేట్ పెయింటర్. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న షోయబుల్లా ఖాన్ మంచి ఉద్యోగం దొరికే అవకాశాన్ని వదిలిపెట్టి జర్నలిజం ద్వారా ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. తజ్వీ, రయాద్ పత్రికలలో పనిచేసి నిజాం నిరంకుశత్వాన్ని, రజాకర్ల దౌర్జన్యాన్ని ప్రపంచానికి తన కలం ద్వారా చెప్పేవాడు. ఆ పత్రికలు నిషేధించబడిన తర్వాత బురుగుల రామకృష్ణ గారి సహాయంతో ఇమ్రోజ్ అనే దినపత్రిక స్థాపించాడు. నిజాం పరిపాలకులకు వ్యతిరేకంగా ముస్లిం మేధావుల అభిప్రాయాలను కూడా ప్రచురించేవాడు. అతని కలం హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావాలని గర్జించేది. ప్రజలకు అతను ఒక ఆశాకిరణం, పాలక వర్గాలకు మాత్రం అతను ఒక భయంకరమైన నిజం. 1948 ఆగస్ట్ 19 రజాకార్ల లీడర్ అయిన ఖాసిం రిజ్వీ ఒక సభలో ఇలా అన్నాడు: మా ఐక్యతను ధ్వంసం చేసే చేతులుంటే అవి నరికి వేస్తామని. ఇది స్పష్టమైన హెచ్చరిక. కానీ షోయబుల్లా ఖాన్ భయపడలేదు. నిజం కోసం మరణిస్తే అది గర్వించదగ్గ మరణం అని గాంధీజీ చెప్పారన్న మాటను ఆయన తన జీవితంలో ఆచరించాడు. 1948 ఆగస్ట్ 21 అర్ధరాత్రి లింగంపల్లి నుండి ఇంటికి వెళ్తున్న షోయబుల్లా ఖాన్ మీద రజాకార్లు దాడి చేశారు, షూట్ చేశారు, కత్తితో పొడిచారు. అతని కుడి చేయి నరికి వేశారు, ఎందుకంటే అదే చేయి నిజం రాసింది కాబట్టి. 1948 ఆగస్ట్ 22 తెల్లవారుజామున ఆయన వీరమరణం పొందాడు. అప్పుడు ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఇది జరిగిన 20 రోజుల తర్వాత ఆపరేషన్ పోలో హైదరాబాద్ లో జరిగింది. అండ్ ఈవెన్చువల్లీ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ గాట్ జాయిన్డ్ ఇన్ ఇండియన్ యూనియన్. అంతటి త్యాగమూర్తికి మనం ఇచ్చే గౌరవం ఏంటి? మలక్పేట్లో అతని పేరు మీద ఒక చిన్న గదిలో ఒక చిన్న లైబ్రరీ మాత్రమే ఉంది. చూద్దామంటే అతని విగ్రహం లేదు, తర్వాత తరాలు తెలుసుకోవడానికి చరిత్ర లేదు. ఎంతో విచిత్రం. పాత్రికేయ వృత్తికి వెన్న తెచ్చిన నిజాయితీ పరుడు ఇవాళ ఎంతమందికి తెలుసు? ఇన్ అన్ ఏజ్ వేర్ న్యూస్ ఇస్ సోల్డ్, రిమెంబర్ ద మ్యాన్ హూ పేడ్ విత్ హిస్ బ్లడ్ టు కీప్ ఇట్ ఫ్రీ. హిస్ స్టోరీ నీడ్ టు బి టోల్డ్ బై ద మీడియా. హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ట్రూత్. ఇట్స్ టైమ్ మీడియా గివ్స్ లైఫ్ టు హిస్ స్టోరీ.